హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను లంచ్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను, బీన్స్ అండ్ క్యారెట్ తీసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ కూడా పీల్ అవుట్ చేసేసి కడిగి పెట్టుకున్నాను, బీన్స్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ క్యారెట్ అండ్ బీన్స్ సన్నగా చాప్ చేసుకోవాలండి. అప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. సో ఇలా చాపర్లో క్యారెట్ ఇంకా బీన్స్ కూడా చాప్ చేసేసుకున్నాను. ముందుగా క్యారెట్ వేసుకోవాలండి, ఎందుకంటే బీన్స్తో పాటు వేస్తే బీన్స్ కొంచెం స్మాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు క్యారెట్ అయిపోగానే బీన్స్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇలా రెడీ చేసేసుకున్నానండి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కొంచెం స్లిట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, అవి కొంచెం బీట్ చేసుకుందామండి. ఇప్పుడు కావాలంటే ఎగ్స్ అలాగే మనము ఫ్రై చేసేసుకోవచ్చు కడాయిలో, కానీ ఇలా బీట్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మనము కొంచెం ఎగ్స్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఫ్రైడ్ రైస్ది. ఇక్కడ నేను 1 టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కాగాక ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ యాడ్ చేసేసుకుందాము. మంట కొంచెం సిమ్ చేసుకొని కొంచెం ఈ ఎగ్ అనేది మరీ పీసెస్లా కాకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ ఎగ్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశానండి. గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిపోయాక మనము ఇలా చాప్ చేసి పెట్టుకుని వెజిటేబుల్స్ యాడ్ చేశానండి. ఈ వెజిటేబుల్స్ హై ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయాక ఫ్రై అయినాక ఇప్పుడు నేను ఇక్కడ ఉడకబెట్టి చల్లార్చిన రైస్ వేస్తున్నాను. ఇప్పుడు సోయా సాస్ యాడ్ చేశాను, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, అంటే అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇక్కడ కొంచెము లైమ్ జ్యూస్ యాడ్ చేశాను, కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను హై ఫ్లేమ్ మీద చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ అండి, మీరు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కానీ పెప్పర్ పౌడర్ కానీ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయాక మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ వేసేస్తున్నాను రైస్లోకి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెము మనము గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. నేను గరం మసాలా వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెము టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం పించ్ ఆఫ్ టేస్టింగ్ సాల్ట్, అంతేనండి. బాగా కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ నా దగ్గర అవైలబుల్ లేదు, ఉంటే చాలా బాగుంటాయి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. Until then, take care, be safe, and this is Sarla signing off. Bye bye.